సత్యం రామలింగరాజు 2009కి ముందు ఐటీ రంగంలో ఈ పేరు ఓ బ్రాండ్. తర్వాత అదే ఐటీ రంగాన్ని కుదిపేసి మాయని మచ్చగా మిగిలిపోయింది. సత్యం కంప్యూటర్స్ లాభాలు, నగదు నిల్వలను ఏళ్ల తరబడి పెంచి చూపించి దాదాపు 7,000 కోట్ల స్కామ్కు తెరతీశారు. అయితే ఈ బైరాజు రామలింగరాజు సత్యం స్కామ్ మాటున హైదరాబాద్ చుట్టుపక్కల బినామీ కంపెనీలతో వేల ఎకరాలు కొనుగోలు చేశారు. స్కామ్ బయటకు వచ్చిన 2009లో సిఐడి, సిబిఐ కేసులు నమోదు చేసినా మనీ లాండరింగ్ గురించి దర్యాప్తు జరపలేదు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ దర్యాప్తు జరిపినా అసలు నిజాలు బయటకు రాలేదు. అయితే 2014లో ఈడీ కేసు ఎస్సీ నెంబర్ 1/2014గా నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు డిశ్చార్జ్ పిటిషన్స్తో కొనసాగుతూనే ఉంది. కేసులోని A153 శతభిష కంపెనీలో డైరెక్టర్గా ఉన్న తన స్టేట్మెంట్ను సాక్షిగా సిఆర్పిసి 164 ప్రకారం రికార్డు చేయాలంటూ A12 అభినవ్ అల్లడి ఈ మధ్యే ఈడీ కోర్టులో వేసిన పిటిషన్ సంచలనంగా మారింది. సిఆర్ఎల్ఎంపీలో అభినవ్ తాను సాక్షిగా ఏం జరిగిందో చెప్పడానికి అవకాశం ఇవ్వండి అంటూ శతభిష కంపెనీ పేరుతో ముందుకు రావడం ఆనాటి వందల ఎకరాల బినామీ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి కొత్త అనుమానాలకు దారితీస్తోంది. అభినవ్ పిటిషన్పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఈయన స్టేట్మెంట్ ప్రకారం ఈడీ సమాధానం చెప్పనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి (2009కి ముందు సత్యం కంప్యూటర్స్ అంటే మన దగ్గర మైక్రోసాఫ్ట్ తరహాలో ఫీల్ అయ్యేవారు. వేల ఉద్యోగాలు ఇచ్చారు. అమెరికాలో కూడా లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. అయితే షేర్స్ ధరను పెంచేసి తప్పుడు బ్యాంకు స్టేట్మెంట్స్తో భారీ స్కామ్కు తెరతీశారు. ఈ మోసాలకు సంబంధించి నమోదైన అభియోగాలపై 2009లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణల తర్వాత శిక్ష పడింది. 2015లో సిబిఐ కోర్టు సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగరాజుతో పాటు 9 మందికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధించింది. అయితే మనీ లాండరింగ్ సంబంధించి ఆ సమయంలో ఎవరూ అంతగా ఫోకస్ చేయలేదు. బినామీల పేరుతో సత్యం రామలింగరాజు హైదరాబాద్ చుట్టూ భారీగా భూములు కొనుగోలు చేశారు. ఆ లావాదేవీలు ఏవీ బయటకు రాలేదు. చివరకు ఆ బినామీలు, వారి కుటుంబ సభ్యులు కేసులను ఎదుర్కొంటున్నారు. సాక్షిగా మారుతామని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సత్యం రామలింగరాజు వారసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో బినామీ భూములను ఆశగా చూపించి లాబియింగ్ చేస్తుంటారు. ఈఓడబ్ల్యూ కేసులో మేనేజ్ చేసుకుంటూ రావడమే అందుకు నిదర్శనం. అయితే జన్వాడ ల్యాండ్ వ్యవహారాలపై స్వేచ్ఛ ఎడిటర్ అండ్ టీమ్ మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి బలాన్ని చేకూర్చుతూ ఇవాళ A12 అభినవ్ వేసిన పిటిషన్ ఈడీ కోర్టులో విచారణకు రానుంది. జన్వాడలోని సర్వే నెంబర్ 311/1లో 3.10 ఎకరాలు, 306 నుంచి 316 వరకు ఉండే సర్వే నెంబర్స్లోని భూములను సైతం కంప్యూటర్స్ మోసాలతో కొనుగోలు చేసింది. ఈ భూములు 1954 నుంచి 1990 పహాణీల ప్రకారం మొదట మదన గోపాల్, శ్యామ్లాల్ పేర్లపై ఉండేవి. తర్వాత రికార్డులు మార్చారు. రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి రాజకీయ నాయకుల సహకారంతో A153 శతభిష కంపెనీని ఫ్రాడ్గా ఎంటర్ చేశారు. క్రమంగా 50కి పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ సర్వే నెంబర్లలోని మొత్తం 90 ఎకరాల విలువ 2,000 కోట్లకు పైనే ఉండొచ్చు అని అంచనా. అభినవ్ పిటిషన్, ఈడీ కోర్టు విచారణ నేపథ్యంలో ఈ తీగ లాగి మిగిలిన వందల ఎకరాల డొంకంతా కదిలిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సాగర్, సో ఈడీ కోర్టు విచారణ నేపథ్యంలో అభినవ్ వేసిన పిటిషన్, ఈడీ కోర్టు విచారణ నేపథ్యంలో ఎటువంటి అవుట్కమ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ కేసులో? రాజేష్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్, సత్యం రామలింగరాజు కేసులో ఇంకా మరికొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే 2009లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి సిబిఐ దర్యాప్తు చేసింది. ఇందులో సత్యం రామలింగరాజుతో పాటుగా మొత్తం 7 నుంచి 9 మందికి కూడా 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. అయితే అప్పుడు సిబిఐ సత్యం రామలింగరాజు, సత్యం కంప్యూటర్కి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దర్యాప్తు మాత్రమే చేసింది. అనంతరం 2014లో ఎకనామికల్ అఫెన్స్ వింగ్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆర్థిక లావాదేవీలు, బినామీ కంపెనీల వెనుక ఆస్తులు కూడగట్టిన అంశాలు కూడా ఇందులో వెలుగులోకి తెచ్చే విచారణ చేసింది. కానీ ఇక్కడ
పూర్తి స్థాయి దర్యాప్తు జరగలేదు. అందులో ఇంకా వందల ఎకరాల బినామీలతో వీళ్ళు విక్రయించినటువంటి భూముల అంశం ఇంకా వెలుగులోకి రాలేదంటూ కూడా తాజాగా దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు సాక్షిగా చెప్తానంటూ కూడా ఈడీ కోర్టును ఆశ్రయించడం, ఈ కేసులో A12గా ఉన్నటువంటి అభినవ్ పిటిషన్ దాఖలు చేయడం అనేది ఈ కేసులో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు ఇటు జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఇందులోకే వస్తున్నట్లు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి భూములు కూడా గతంలో శతభిషా కంపెనీకి సంబంధించినటువంటి నుంచే విక్రయాలు జరిగినట్లు కూడా కొన్ని ఆధారాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ ద్వారా కూడా అర్థమవుతుంది. అయితే ఈరోజు కోర్టులో అభినవ్ ఇచ్చే వాంగ్మూలం సాక్షిగా తన యొక్క స్టేట్మెంట్ ఏంటి, అందుకు ఈడీ ఎలాంటి సమాధానం చెప్పబోతుంది అనేది కొంత సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే ఈవోడబ్ల్యూ దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా జన్వాడ ప్రాంతంలోని పెద్ద ఎత్తున 90 ఎకరాలకు పైగా పెద్ద ఎత్తున 200కు పైగా బినామీ కంపెనీలతో వీటి విక్రయాలు జరిపినట్లుగా కూడా గుర్తించారు. సత్యం రామలింగరాజు కేసులోనే ఇంకా ఈ దర్యాప్తు అనేది జరుగుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈ బినామీ కంపెనీలు గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లను, డాక్యుమెంట్స్లను పెద్ద ఎత్తున చేంజ్ చేసినట్లుగా కూడా దర్యాప్తు అధికారులు గుర్తించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జన్వాడలోని సర్వే నెంబర్ని మనం పరిశీలిస్తే 311/1లోని 3.10 ఎకరాలు, 306 నుంచి 316 వరకు ఉండే సర్వే నెంబర్స్లోనే భూములను సత్యం కంప్యూటర్స్ పెద్ద ఎత్తున మోసపూరితంగా కొనుగోలు చేసింది. ఈ భూముల వ్యవహారంలోనే శతభిషాకు సంబంధించినటువంటి కంపెనీ వ్యవహారానికి సంబంధించినటువంటి భూములు బినామీలుగా కొనుగోలు చేయించినట్లుగా కూడా కొన్ని ఆధారాలు ఉన్నట్లుగా కూడా చెప్తుంది. ఇక్కడ అభినవ్ స్టేట్మెంట్ అనేది కొంత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే శతభిషా కంపెనీకి సంబంధించినటువంటి ఫ్రాడ్గా ఇందులోకి ఎంటర్ చేసినట్లుగా కూడా కొన్ని ఆధారాలు గుర్తించారు. 50కి పైగా ట్రాన్సాక్షన్ జరిగినాయంటే ఇక్కడ పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అందులో భాగంగానే ఈడీ దర్యాప్తులో ఈ అంశం వెలుగులోకి రావడం, ఇటు A12గా ఈ కేసులో ఉన్నటువంటి అభినవ్ సాక్షిగా వాంగ్మూలం ఇస్తానడం అనేది కొంత సంచలనంగా మారింది. ఈరోజు ఈడీ కోర్టులో జరిగినటువంటి విచారణలో కూడా ఈ అంశాలకు సంబంధించినటువంటి మరికొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుమారు 2000 కోట్లకు పైగా ఈ ఆస్తుల విలువ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 90 ఎకరాలకు పైగా 2000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ భూముల వ్యవహారం వెలుగులోకి వస్తే, ఎందుకంటే ఈరోజు విచారణలో అభినవ్ సాక్షిగా ఎందుకంటే శతభిషా కంపెనీలో తాను ఉన్నాడు, డైరెక్టర్గా ఉన్నాడు, అందులో ఏం జరిగింది, ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది, బినామీగా ఆ యొక్క శతభిషా కంపెనీ ఎందుకు అందులో చేర్చడం జరిగింది, అనంతరం జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలు ఇవన్నీ కూడా ఈరోజు విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా బయటపడితే 2000 కోట్లకు సంబంధించినటువంటి ఫ్రాడ్ సత్యం కంప్యూటర్స్ కేసులోనే శతభిషా కంపెనీని ఇన్వాల్వ్ చేసిన అంశం, అనంతరం మారినటువంటి పరిణామాలు, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఇదే సర్వే నెంబర్లో ఉండడంతో పెద్ద ఎత్తున ఈ కేసుకు సంబంధించినటువంటి కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. మరి ఈరోజు ఈడీ విచారణలో ఈ అంశాలన్నీ వెలుగులోకి వస్తాయా, తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, 2009లోనే సంచలనంగా మారినటువంటి ఈ కేసులో తాజాగా జరుగుతున్నటువంటి విచారణలో 2000 కోట్ల భూ స్కామ్, బినామీ కంపెనీల స్కామ్ కూడా బహిర్గతం అవుతుందా అనేది, లేదా బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. మరి ఈ రోజు కోర్టు విచారణలో ఈ అంశాలన్నీ వెలుగులోకి వస్తాయా, బయటకు వస్తాయా అనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సత్యం స్కామ్లో A12గా ఉన్న అభినవ్ ఈడీ కోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ ఈడీ కోర్టులో దానిపైన విచారణ జరగబోతోంది. సో ఈడీ కోర్టులో ఏం జరగబోతోంది, 2000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ పూర్తిగా బట్టబయలవుతుందా, తను ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారో దానిపైన చాలా ఉత్కంఠ కనిపిస్తోంది.